గౌరవనీయులు మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మరి పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, మరి పిఎస్సి సభ్యులకి, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులకు, మరి పవన్ కళ్యాణ్ గారి గుండె చెప్పుడైనటువంటి మన జన సైనికులకి, వీరమహిళలకి అందరూ కూడా నా నమస్తే చెప్తూ, ఈరోజు ఆంధ్ర చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన రోజుగా నేను వ్యక్తిగతంగా భావించడం జరుగుతుంది. కారణం, ఏదైతే మొట్టమొదటి భారత ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి తేడా, ప్రభుత్వ రంగ సంస్థలు దేశానికి పట్టుకొమ్మలాంటి అయితే ఈరోజు అవి ప్రైవేటీకరణ వైపు రావడం జరుగుతుంది. మరి ఈ సమస్యలో వీళ్ళ నిర్వాసితుల కార్మికుల విశాఖ కార్మికుల ఆవేదనలు చూస్తే ఎంతో బాధ. దీంట్లో కార్మికుల కార్యక్రమాలు మనం మెచ్చుకోవాలి. 2006, 2007 నుంచే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని లాభాల వైపు ఎలా నడపాలి అనేది ప్లాన్ చేసి, దీనికి క్యాపిటల్ మైన్స్ ఉండాలి. క్యాపిటల్ మైన్స్ ఉంటే 10,000 కోట్లు ప్రాఫిట్లు వచ్చే పరిస్థితి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే పరిస్థితి. మరి ఇటువంటి కార్మికులు ఢిల్లీ వెళ్ళి గల్లీ తిరిగినా కూడా చెల్లించిన ప్రభుత్వం ఈరోజు 151 ఎమ్మెల్యే గెలుచుకున్న వైఎస్ఆర్ కానివ్వండి, మిగతా ఎమ్మెల్యే గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ప్రోత్సహించలేదు. దానికి సపోర్ట్ చేస్తూనే వెళ్ళటం జరిగింది. 99లో ఖచ్చితంగా దీన్ని మన కార్మికుల ఉద్యమాన్ని నిర్వీర్యం చేసిన ఆ రోజు ప్రభుత్వం, ఈ రోజున వైఎస్ఆర్ పూర్తిగా మన సంఘాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి మన ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ చూస్తూ ఉంది. బాధిత, పీడిత, తాడిత ప్రజలు ఆకాంక్షలు తీర్చే ఒక ప్రజానాయకుడి కోసం చూస్తున్న విషయం మనందరికీ తెలిసే విషయమే. మరి ఈ రోజున అధికార పక్షం కానివ్వండి, మన ప్రతిపక్షం కానివ్వండి, ఎవ్వరు కూడా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు విశాఖపట్నంలో అఖిల పార్టీ నా మీటింగ్ పెట్టమని, మీ నాయకత్వంలో కూడా మేము పనిచేస్తామని పవన్ కళ్యాణ్ గారు ఒక మెట్టు తగ్గి చెప్పినా కూడా వాళ్ళు వెన్ను చూపిస్తున్నారు. కానీ బాధ్యత తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి బాధ్యత తీసుకుని ఇంతవరకు వాళ్ళు ముందుకు రాకపోవటం ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక ప్రజలకి ఒకే ఒక మార్గం మిగిలి ఉంది. ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మన కాపాడుకోవడానికి ముందుకు రావాలని ఈ 5 కోట్ల ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్ముకుని ఖచ్చితంగా ఈ ఆత్మగౌరవం, మన ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటారని ఆలోచిస్తూ, ముఖ్యంగా కళ్యాణ్ గారు కూడా వాళ్ళ సమక్షంగా మాట చెప్తున్నాను. దాదాపుగా మార్జినలైజ్ మెజారిటీ ఉన్న ప్రజలు ఈ ప్రైవేటీకరణ వల్ల కానివ్వండి, ఈ అసమర్థత కానివ్వండి, చాలా నలిగిపోతున్న విషయం. నాకు ఒక విషయం గుర్తొస్తుంది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్న టైంలో ఎవరైతే ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారో, ఆ రోజున ఎవరైతే గొంతు విప్పలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళ కోసం మూక్ నాయక్ అని ఒక పత్రిక నడపడం జరిగింది. మూక్ నాయక్ అంటే మూగవాళ్ళ నాయకుడు. ఈరోజు కూడా నిశ్శబ్దం. ఎంత భయంకరమైన విషయాలు జరుగుతున్నా కూడా, ఆర్థిక నష్టాలు జరుగుతున్నా కూడా మన రాష్ట్రానికి ఎవ్వరు కూడా మాట్లాడలేని పరిస్థితి, ఒక నిశ్శబ్దం నెలకొని ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇటువంటి నిశ్శబ్ద సమయంలో మరి మన పవన్ కళ్యాణ్ గారు మూక్ నాయకుడి రూపంలో, మూగవాళ్ళ నాయకుడి రూపంలో ఖచ్చితంగా తాడిత, పీడిత, బాధిత జనాలకి అండగా ఉంటారని, ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ పట్టిన పీడని 6 లక్షలకు పైగా 6 లక్షల కోట్ల పైగా అప్పు చేసిన విధానం మనం చూస్తూ గాజువాకలో ఒక సింహం లాంటి మనిషి, భయపడిన మనిషి, ఒక నిజాయితీ గల మనిషి, మచ్చలేని మనిషి పోటీ చేసినా కూడా ఆ సింహాన్ని బంధించాలనుకున్నారే కానీ ఆ సింహాన్ని వదిలి, సింహం లాంటి మనిషి వదిలి మన భవిష్యత్తును బాగు చేసుకుందామని ఆలోచన లేని విధానంగా మనం కోల్పోవడం జరిగింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గాజువాకలో ఆయన ప్రత్యర్థి గెలుపుని చూడలేకపోయాం. ఇప్పుడు కూడా ఆ గెలుపు ఓటమి లెక్క చేయకుండా నాకు బాగా గుర్తు, మనకి ఎలక్షన్ అయిన తర్వాత 1 నెల తర్వాత లోపే నేను పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ఆయన ఎంతో ధైర్యంతో ఓడిపోయామని ఆలోచన లేకుండా ఈరోజు ప్రజాపక్షం నిలబడాలి, ప్రజా సమస్యలు మనం తీర్చాలనే ఉద్దేశంతో ఆయన అంకిత భావంతో నిలబడటం జరిగింది. మరి ఈ అవకాశానికి మన ఆంధ్ర ప్రజలందరూ కూడా ఒకే ఒక్క నాయకుడు, నిజాయితీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి వారి వెనక వాళ్ళ అడుగులు వేసి మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పరీక్షించుకుని ఆలోచిస్తూ ముగిస్తున్న. జై జనసేన, జై జనసేన, జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై భీమ్, జై భారత్.